దుగాగమ సంధి. దు అనేది ఆగమంగా వస్తుంది. ఇది ఈజీ. మొదటి పదంలో నీ, నా, తన ఈ 3 పదాలే ఉంటాయి. ఇలా విడదీసి ఉంటే అది దుగాగమ సంధి. మొదటి పదం మాత్రము నీ, నా, తన ఈ 3 ఉంటే అది దుగాగమ సంధి. ఇలా కలిపేటప్పుడు దు అనేది ఇద్ అనేది ఆగమంగా వస్తుంది. దు అనేది ఆగమంగా వస్తుంది. కలిస్తే నాదు విభుడు అని, కలవకుండా ఉంటే నా విభుడు అని, ఇలా 2 రకాల పదాలు ఉంటాయి. దుగాగమ సంధి విభాషగా ఉంటుంది. సంధి జరిగినట్లు జరగనట్లు. సంధి జరిగితే దు వస్తుంది. సంధి జరగకపోతే మామూలుగా ఉంటుంది అంతే. తన కోపము, తనదు కోపము. చూడండి, 2 రకాలన్నమాట. ఈ విధంగా విభాషగా వస్తుంది. నీ విభుడు, నీదు విభుడు. నీ భవనము, నీదు భవనం.